ఆర్ యు రెడీ? అంతా బాగుంది అని మనం నటించకూడదు. అంతా బాగుంది అని మనం నటించకూడదు. మన జీవితంలో మనం ఎలా మనం గొప్ప యాక్టర్లు, మనం గొప్ప యాక్ట్రెస్లు, మనమంతా గొప్ప నటులు, నటీమణులు. మనకు అవకాశం దొరకలేదు తప్ప మామూలు నటులు, నటీమణులు కాదు. మనమంతా ఇల్లంతా గందరగోళంగా ఉన్నా, భార్య భర్త మధ్య సమాధానం లేకపోయినా, ఇంటిలో ఆర్థిక పరిస్థితి బాగోకపోయినా మనం ఎలా కనబడతాం తెలుసా? అంతా బాగుంది అన్నట్లు మనం కనబడతాం. అది ప్రజల ఎదుట అలాగే యాక్టింగ్ చేయండి, అలాగే యాక్టర్లుగా యాక్ట్రెస్గా ఉండండి. కానీ దేవుని సన్నిధిలో మాత్రం అలా ఉండకండి. దేవుని దగ్గర రహస్య గదిలోనికి వెళ్ళి, దేవా అంతా బాగున్నట్టుంది కానీ నా ఇల్లు ఎలాగుందంటే, ఒక కట్టెల పొయ్య వెలిగించి మంట ఆరిపోతే పొగ కంటికి తగిలితే ఎలా కంటికి ఇబ్బందిగా ఉంటుందో, అక్కడ ఉండటం ఎంత కష్టమో, ఈరోజు ఇక్కడ కూర్చున్నా కొంతమంది బతుకులు అలా ఉంది. ఆ ఇంట్లో ఉండలేకపోతున్నావు, ఆ వ్యక్తితో ఉండలేకపోతున్నావు, ఆ కుటుంబ సభ్యులతో ఉండలేకపోతున్నావు. కానీ అంతా బాగుందని నడిస్తున్నావే. దేవుని దగ్గరికి వెళ్ళి, అంతా బాగోలేదు దేవా, నా పరిస్థితి నువ్వు మార్చాలి, నాకు నువ్వు న్యాయం జరిగించాలి. అన్న అంతా బాగుంది అని నటిస్తుంది. అన్న ఏం చేస్తుంది? అంతా బాగున్నట్టు నటిస్తుంది. ఈమెకి పిల్లలు లేరు, తోటి కోడల పిల్లల్ని ఈమె పిల్లలుగా పెంచుకొని అంతా బాగున్నట్టు నటిస్తుంది. కానీ ఏటేటా మందిరానికి వెళ్తుంది, అంతా బాగున్నట్టు నటిస్తుంది. కోపం, నీకు ఇంకొక వ్యక్తి మీద కోపం ఉందండి, దాచుకుంటారు 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 కరెక్ట్ టైంకి బోర పగిలిపోయినట్టు టాప్ అని పగిలిపోద్ది. ఇలాగే అంతా బాగుంది అని మనం ఎంత నటించినా ఒక టైంకి ప్రపంచానికి తెలిసిపోద్ది. అంతా బాగున్నట్టు నటించిన మోకాలోంచి ఒకరోజు ఒక బోర పగిలిపోయినట్లుగా నా వల్ల కాదని వెక్కి వెక్కి వేడిసింది. బైబిల్ చెప్తుంది, ఆమెను దేవుడు కనికరించి ఒక కుమారుని అనుగ్రహించాడు. ఒక కుమారుని కాదు, మళ్ళా ఇంకొక 6 దేవుడు అనుగ్రహించాడు, మళ్ళా ఇంకొక 5 నా దేవుడు అనుగ్రహించాడు. ఈ రోజున అంతా బాగుంది అనుకుంటున్నావే, దేవుని దగ్గర నీ హృదయాన్ని కుమ్మరించు, దేవుడు ఎలా మారుస్తాడో నువ్వు చూస్తా. సమరయ స్త్రీ ఎవరండి? సమరయ స్త్రీ అంతా బాగుంది అన్నట్టు నటిస్తుంది. ఏమే 5 పురుషులకు భార్య. ఎవరో? సమరయ స్త్రీ. అంతా బాగుంది, నేను నాలాంటి భక్తురాలు ఈ ప్రపంచంలో ఎవరు లేనట్టుగా. యేసు ప్రభు అక్కడికి వస్తే, యేసయ్యా మీరు యూదులు, నేను సమరయురాల్ని, మీకు నాకు పొంతన ఏంటి అని నీతి కబుర్లు చెప్తుంది. దేవుడు అన్నాడు, నువ్వు అంత ఓవర్ చేయకు, నువ్వు అంతగా నటించకో, అంతా బాగున్నట్టు నటించకో. ఇప్పుడున్నవాడు నీవాడు కాదు, నీకు ఇంకా 5 ఉన్నారు. ఆ మాట చెప్పడం ఆల్సో సాష్టాంగపడింది. నా బతుకుని బయట పెట్టిన నా దేవుడా, ఆమె జీవితం నా దేవుడు మార్చేశాడు. ఏ పట్టణంలో నింద పడిందో ఆ పట్టణంలో నా దేవుడు అద్భుతం చేశాడు. అంతా బాగుంది, అంతా బాగుంది అని నువ్వు అని నటించుకో. దేవుని దగ్గర సాష్టాంగపడు, ఎలా మారుస్తాడో నువ్వే చూస్తావు. ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేములో నుండి, యూదా దేశము నుండి, వాళ్ళ సొంత దేశం నుండి బయటకు వచ్చి బబిలోన్ దేశానికి రాగానే అక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఒక పాట పాడండి అని. ఎప్పుడు పాడతామండి? సంతోషంలో ఉన్నప్పుడే. ఏదో పౌలు శీలలు అంటే పాడగలిగారు కానీ ఆనందంలో ఉన్నప్పుడే, అన్నీ ఉన్నప్పుడే పాడగలం. ఇప్పుడు ఏమన్నారంటే పాట పాడమంటే దేవునితో ఏమన్నారు తెలుసా? మేము ఎలా పాడాలి దేవా, ఎలా పాడాలి? ఏదో బయటికి బాగున్నట్టుగా, లోనేమో అంత బాగోలేదు, బయట ఏమో పాడాలా. ఈరోజు చర్చిలో నేను పాట నడిపిస్తున్నాను అనుకో, నా ఆశ ఏంటి తెలుసా? మీరందరూ పాడాలని. ఇంకొకరు పాడుతుంటే నేను పాడను. ప్రతి వర్షిప్ లీడర్కి వచ్చే గుణం అదే. నేను పాడుతున్నప్పుడు మీరందరూ ఏం చేయాలి? పాడాలి. కానీ నీ హృదయంలో ఏముంటుంది? వేదన, నీ హృదయంలో దుఃఖం, నీ హృదయంలో బాధ. నువ్వు అనేది ఎలా పాడాలి దేవా? లోనంతా నా బిడ్డల బతికేలాగైపోయింది, నా కూతురు బతికేలాగైపోయింది, నా పిల్లల బతికేలాగైపోయింది, నా వ్యాపారం ఇలాగైపోయింది. ఇప్పుడు నేను ఏమని పాడాలయ్యా? ఏమని పాడాలి? మేము బయటికి ఒకటి, లోనకి ఒకటిగా మేము ఉండలేకపోతున్నాం, మా వలన కాదు, ఏమీ బాగోలేదయ్యా. వాళ్ళు నటించలేకపోతున్నారు అంతా బాగుంది అని. ఈ బానిసత బతుకులు బాగుందని మేము చెప్పలేకపోతున్నామయ్యా, ఎలా పాడాలి? అయినా వాళ్ళు అడిగారు గనక వాళ్ళ కోసం మేము పాడబోతున్నాం. ఇక్కడ కూర్చున్న మీరు కూడా
మనసులో బాగోకపోయినా నేను రెట్టించి 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 అడగటం వలన 10 నిమిషాలు కేకలు పెడితే 15వ నిమిషాన యేసు అందరికీ ప్రభు అంటున్నారు. ఎందుకు తెలుసా? అంత బాగుంది అని బయటికి కనపడుతున్నావే తప్ప లోన హృదయం మండిపోతుంది. అయినా నువ్వు పాడమన్నావు గనక పాడుతున్నా. ఇశ్రాయేలు ప్రజలు బహిరంగ గాయముతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అంతరంగ గాయముతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు బహిరంగ గాయముతో ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు అంతరంగ గాయముతో ఉన్నారు. బహిరంగ గాయం, వారి దేశం ఇలాగైపోయిందే, వారి దేశం నుండి బయటకు వచ్చేసామే, మా పంటలు నాశనం అయిపోయాయి. అంతరంగ గాయం, మా బిడ్డల జీవితమే, మా బిడ్డలు ఇలా మరణించారే, మా కుటుంబం ఇలాగైపోయిందే అన్నది ఏ గాయం? అంతరంగ. ఒకటి, ఇంకొకటి అంతరంగ గాయం. మన యేసయ్య ఎంత శక్తివంతుడంటే ఈ 2 గాయాలను స్వస్థత పరచగలిగిన సమర్థుడు. అంతరంగ గాయాలు మనకెప్పుడు ఏర్పడతాయి? బహిరంగ గాయాలు వలన అంతరంగ గాయాలు ఏర్పడతాయి. అంతరంగ గాయాలు ఊరికే ఏర్పడవు. బహిరంగ గాయాల వలన అంతరంగ గాయాలు ఏర్పడతాయి. మీరు రైల్వే స్టేషన్కి మధ్యాహ్నం 12:30 కల్లా వెళ్ళాలి. మీరు 12:15కి ఇంట్లో బయలుదేరారు. అక్కడికి వెళ్ళగానే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. వెంటనే మీ మనసులో ఏం కలిగిద్ది? కోపం కలిగిద్ది. ఆ అంతరంగ గాయం నీకు ఎలా కలిగింది? బహిరంగంగా ట్రాఫిక్ ఆగిపోయింది. తద్వారా నీకేం ఏర్పడింది? అంతరంగ గాయం ఏర్పడింది. నీ పిల్లలు మాట వినట్లా, అది ఏ గాయం? బహిరంగ గాయం. తద్వారా నీ మనసులో ఏం కలిగిద్ది? కృంగుబాటు కలిగిద్ది, కోపం కలిగిద్ది. అదేంటిది? అంతరంగ గాయం. ఒక ఆయన ఉద్యోగం ఇప్పిస్తానన్నాడు, ఉద్యోగం ఇప్పించలా, అది ఏ గాయం? బహిరంగ గాయం. లోపల కోపం కలిగిద్ది. నా నెక్స్ట్ జీవితం ఏంటి? అదేంటిది? అంతరంగ గాయం. హాస్పిటల్లో రిపోర్ట్ ఏమన్నారంటే పలానా రోగం ఉందని, లోపల ఏం కలిగిద్ది? నిరాశ కలిగిద్ది. ఆ రిపోర్ట్ బహిరంగ గాయం, లోపల నిరాశ అంతరంగ గాయం. నా దేవుడు చెప్పేది, నీ బహిరంగ గాయాన్ని, నీ అంతరంగ గాయాన్ని నేను కట్టడం మాత్రమే కాదు, పూర్తిగా హీల్ చేయగలను, స్వస్థత ఇవ్వగలను, దైవికమైన స్వస్థత నేను ఇవ్వగలను. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు అంటున్నాడు, మీకు అంతా బాగుందని మీరు నటించట్లా, అంతా బాగుంది నటించట్లా, మీరు బహిరంగ గాయంతో ఉన్నారు, అంతరంగ గాయంతో ఉన్నారు. ఈ 2 గాయాలకి నేను పరిష్కారం ఇవ్వబోతున్నా. ప్రార్థనకు వచ్చిన నీతో పరిశుద్ధాత్మ దేవుడు చెప్పేది, బహిరంగ గాయంతో ఉన్నావు, అంతరంగ గాయంతో ఉన్నావు. బహిరంగ గాయం, నీ బిడ్డలకి ఏమీ ఇవ్వలేకపోతున్నావు. అంతరంగ గాయం, నెక్స్ట్ నేను ఏమన్నా వీళ్ళని పోషించగలనా? నా దేవుడు అన్నాడు, ఈ 2 గాయాలు నేను స్వస్థపరచగలను. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. అన్ని అద్భుతమైన సంఘటనలే. రక్తస్రావం కలిగిన స్త్రీ. రక్తస్రావం అనేది బహిరంగ గాయం. అంతరంగ గాయం నిరాశ, సంకటం, వేదన. ఒకటి బహిరంగ గాయం, ఇంకొకటి అంతరంగ గాయం. ఆ రోగం అందరికీ కనబడుతుంది, ఆ రోగం ఇతరులకి తెలుస్తుంది, ఆ రోగం ఇంటి వాళ్ళకి కనబడుతుంది. అంతరంగంగా నేను మరణించబోతున్నానే, నిరాశలో ఉన్నది, అయ్యో ఇంత ఖర్చు పెట్టానే, అదేంటిది? అంతరంగ గాయం. అటువంటి టైంలో యేసు ప్రభు వారు ఆ దారి గుండా వెళ్తున్నాడని ఈమెకి తెలిసింది. ఎవరికే? రక్తస్రావం కలిగిన స్త్రీ. గబగబ 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 గబ బయటకు వచ్చింది. బయటికి రాగానే ఆ జన సమూహాన్ని చూసి ఏమనుకుంది తెలుసా? ఇక ఆయన దగ్గరికి వెళ్ళడం కష్టం అనుకుంది. అయినా పర్వాలా, ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటానని చెప్పి వెళ్ళి యేసయ్య వస్త్ర చెంగును అలా ముట్టుకుంది. యేసయ్య వస్త్ర చెంగు ముట్టుకోగానే బైబిల్ చెప్తుంది, ప్రభావం ఆయన నుండి వెడలి ఆమె రోగానికి ఏం కలిగింది? స్వస్థత కలిగింది. ఇప్పుడు మీరే చెప్పండి, స్వస్థత కలిగిందా లేదా? గట్టిగా స్వస్థత కలిగిందా లేదా? వెంటనే ఆమె ఈ స్వస్థత కలిగిందని తెలవగా ఆమె అక్కడ నుండి గుంపుల నుండి రహస్యంగా బయటికి వెళ్ళగానే వెంటనే యేసు అన్నాడు, నన్ను ముట్టింది ఎవరు? హూ టచ్డ్ మీ? నన్ను ముట్టింది ఎవరు? నన్ను ముట్టింది ఎవరు అంటున్నారు. యేసుకి తెలవదా? గట్టి చెప్పండి, తెలవదా? నక్షత్రాలని పేరు పెట్టి పిలవగలిగిన వాడు,
సౌలా సౌలా అని పేరు పెట్టి పిలగలిగిన వాడు, సౌమ్యేలు సౌమ్యేలు అని పేరు పెట్టి పిలగలిగిన వాడు, మోషే మోషే అని పేరు పెట్టి పిలవగలిగిన వాడు, అబ్రహాము అబ్రహాము అని పేరు పెట్టి పిలవగలిగిన వాడు, సౌమ్యేలు సౌమ్యేలు అని పేరు పెట్టి పిలవగలిగిన వాడు. తెలవదా? తెలుసు. కానీ ఈమెకి స్వస్థత వచ్చింది. ఒకే స్వస్థత వచ్చింది. అదేంటిది? బహిరంగ స్వస్థత వచ్చింది. కానీ ఏ స్వస్థత రాలా? ఆమె మనస్సులో ఉన్న వేదన, ఆమె మనస్సులో ఉన్న నిరాశకు, ఆమె మనస్సులో ఉన్న సంకటమునకు స్వస్థత రాలా. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నన్ను ముట్టింది ఎవరు? యేసయ్య ఆశ ఊరందరికీ ఇటువంటి రోగిష్ఠురాలు స్వస్థత కలిగిందని 10 మందికి చెప్పి అవమానపరచడానికి కాదు. 10 మందికి చెప్పకూడని రోగం అది. ఊరోళ్ళందరికీ చెప్పి అవమానపరచడానికి కాదు. మరి ఎందుకు ఆమెని పబ్లిక్ చేస్తున్నాడు? ఎందుకు పబ్లిక్ చేస్తున్నాడు అంటే, నువ్వు నా దగ్గర నుండి వెళ్ళిపోతున్నావు, నీకు 50% స్వస్థత వచ్చింది, ఇంకొక 50% కూడా స్వస్థత కలవాలి. అందువలన నువ్వెవరో నాకు తెలవాలి, నువ్వెవరో నాకు తెలవాలి. యేసయ్య దగ్గరకు వచ్చిన నీకు 50% స్వస్థత కాదు, 100% స్వస్థత, ఒక నిండు స్వస్థత, ఒక సంపూర్ణ స్వస్థత. బహిరంగ స్వస్థత మాత్రమే కాదు, శరీర గాయ స్వస్థత మాత్రమే కాదు, అంతరంగ స్వస్థత, మానసిక స్వస్థత, ఇమోషనల్ హీలింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వెంటనే నన్ను ఎవరు ముట్టారు అనగానే వెంటనే ఆమె ఏం చేసింది తెలుసా? ఇక ఈయన వదిలిపెట్టేటట్లేడని చెప్పి బైబిల్ చెప్తుంది, పరిగెత్తుకొని వచ్చి యేసయ్య పాదాల మీద పడింది. నేనేనయ్యా నిన్ను ముట్టింది. యేసయ్య ఒక మాట అన్నాడు, నీ విశ్వాసం గొప్పది, స్వస్థత కలుగును గాక. ఉండండి. ఫస్ట్ కలిగిందో? ఫస్ట్ స్వస్థత కలిగిందా లేదా? యేసయ్య వస్త్ర చెంగు ముట్టుకుంటే స్వస్థ కలిగిందా లేదా? మళ్ళా ఏమంటున్నాడు? మళ్ళా చెప్పాలి. యేసయ్య వస్త్ర చెంగు ముట్టుకుంటే స్వస్థ కలిగిందా లేదా? మరలా యేసయ్య ఏమన్నాడు? ఫస్ట్ కలిగింది, సెకండ్ కలిగింది. వెంటనే యేసయ్య అన్నాడు, కుమారి సమాధానము నీకు కలుగును గాక. సమాధానం అంటే హీబ్రూ భాషలో, అమ్మయ్యా మళ్ళీ చెప్పండి, సమాధానం అంటే హీబ్రూ భాషలో షాలోమ్ అంటే అర్థం కాదు. సమాధానమే. షాలోమ్ అంటే నిండుగా, హోల్నెస్. కమలాకాయకి 8 తొనలు ఉన్నాయి. 8 తొనలో 4 తొనలు తింటే నువ్వు సంపూర్ణంగా తిన్నావా, సగంగా తిన్నావా? అదే గనక కాయ తింటే, యేసయ్య షాలోమ్ అనేది అదే. 8 తొనలు నువ్వు తింటే, నువ్వు సంపూర్ణంగా ఉంటే నువ్వు షాలోమ్. యేసయ్య అన్నాడు, నీకు సమాధానం కలుగును గాక. ఫస్ట్ స్వస్థత కలిగింది వస్త్రపు చెంగు ముట్టుకొని. ఆమెతో ఏమనలేదు, షాలోమ్ అనలా. ఎందుకని? నీకేంటిది? సగం స్వస్థతే. ఎప్పుడైతే మళ్ళా రెండోసారి వచ్చి అంతరంగంగా స్వస్థపడిందో వెంటనే ఏమంటున్నాడు? షాలోమ్, నీకు సంపూర్ణ సమాధానం కలుగును గాక. మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వాక్యం నుండి. నజరేయుడైన యేసు నామములో ఇటువంటి రోగముతో, ఈ పగటి వేళ రక్తస్రావం కలిగిన రోగముతో ఏ సహోదరి అయినా, ఏ చెల్లైనా, ఏ అక్కైనా, అమ్మైనా వాక్యం వింటుంటే, ఈ రోజున నా దేవుడు నీకు బహిరంగ స్వస్థత ఇవ్వబోతున్నాడు, అంతరంగ స్వస్థత ఇవ్వబోతున్నాడు. సాక్షాత్తుగా ఈ వాక్యం ఉచ్చరిస్తుండగానే ఆయనలో ఉన్న ప్రభావం నీ శరీరంలో దిగబోతుంది. నువ్వు ఏ రోగముతో ఉన్నా ఆ ప్రభావం నీలో దిగబోతుంది. రక్తములో మార్పిడైనా ఈ ప్రభావం తెగబోతుంది. విశ్వాసముతో చదివినా చదవకపోయినా ఈ వాక్కు ఉచ్చరిస్తుండగా నీ ఎముకల్లోనికి జీవం వస్తుంది. ఇప్పుడే మార్కు సువార్త 5వ అధ్యాయం 27వ వాక్యం నుండి గట్టిగా ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని జన సమూహములో ఆయన వెనుకకొచ్చి ఆయన వస్త్రము ముట్టాను. వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరములోని బాధ నివారణమైనదని గ్రహించుకొనెను. ఆమెకేం కలిగింది? స్వస్థత. మళ్ళా ఇంకొక స్వస్థత కావాలా? చూడండి. వెంటనే యేసు తనలో నుండి ప్రభావము
బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినదెవరని అడుగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుట చూచుచున్నావే, నన్ను ముట్టినదెవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినదెరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకాయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థతపరిచెను. ఇప్పుడు ఎన్నోది? రెండోది. ఫస్ట్ ఆమె ఏమైంది, మళ్ళీ ఇప్పుడేమవుతుంది? ఒకటి బహిరంగం, రెండు కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణమై నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పెను. ఎప్పుడు షాలోమ్ అన్నాడు? ఫస్ట్ అన్నాడా, సెకండ్ అన్నాడా? నా దేవుడు ఆశించేది ఎన్ని? సగం మాత్రమే కాదు, కంప్లీట్గా. ఆత్మీయంగా దీంపబడాలి, ఆర్థికంగా దీంపబడాలి. సెకండ్ టచ్ని కలుగును గాక. ఇక్కడ ఉన్న అనేక మంది ఆత్మీయంగా దీంపబడ్డారు, ఆర్థికంగా దీంపబడలా. రెండోసారి నువ్వు స్పర్శించును గాక. ఓ హల్లెలూయా. ఈరోజు అనేక మంది ఆత్మీయంగా దీంపబడ్డారు, ఆరోగ్యంలో దీంపబడలా. నీకు సెకండ్ టచ్ మళ్ళా కలుగును గాక. ఇక్కడ ఉన్న అనేక మంది ఆత్మీయంగా దీంపబడ్డారు, నీ బిడ్డల చదువులో దీంపబడలా. సెకండ్ టచ్ కలుగును గాక. ఇక్కడ ఉన్న అనేక మంది ఆత్మీయంగా దీంపబడ్డారు, పొలాల్లో దీంపబడలా, భవనాల్లో దీంపబడలా, వాహనాల్లో దీంపబడలా. నీకు సెకండ్ టచ్, నీకొక సంపూర్ణత కలుగును గాక, నీకొక హోల్నెస్ కలుగును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అంతా బాగుందని వారు ఏం చేయలా? నటించలా. కానీ ప్రజల దగ్గర మాత్రం నటించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రజల దగ్గర మాత్రం నటించండి. ఎలాగా? మేము భార్యాభర్తలం చిలక గోరింకలా ఉన్నామని. చిలక ఒక రంగు, గోరింక. మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బంది అయినా నటించండి. ఏమని? మా ఇంట్లో ఆర్థిక ఇబ్బందే లేదని. ఎవరెదుట? మీ పెదనాన్న ఎదుట, మీ ఫ్రెండ్ ఎదుట. కానీ దేవుని ఎదుట మాత్రం, ఇది నా బతుకు దేవా, నీకేం కలిగిస్తాడు? షాలోమ్ కలిగిస్తాడు. షాలోమ్ అంటే సమాధానమే నాన్న. దానికి మెట్టు ఎక్కేసాం మనం. అది ఎల్కేజీ పిల్లలు చెప్పాలి. సమాధానం అంటే నిండు సంపూర్ణత. నీకు ఒక సంపూర్ణత కలగాలి. బహిరంగ గాయానికి స్వస్థత, అంతరంగ గాయానికి స్వస్థత. ఒక ఏం కలగాలి? సంపూర్ణత కలగాలి. అంతా బాగుందని నటించు. ఎవరెదుట? మనుషులు ఎదుట. కానీ ఎవరి దగ్గర నటించకు? దేవుని దగ్గర. అంతా బాగుందని నువ్వు ఎవరినైతే నమ్ముతున్నావో, ఎవరైతే చెప్తే 10 మందికి చెప్పడరా, ఈ తల్లికి చెప్తే 10 మందికి చెప్పదు అన్న వాళ్ళకి కావాలంటే చెప్పు. కానీ మిగతా వాళ్ళకి ఏమీ చెప్పు. చాలా సూపర్ అండి, నాకు నా కుటుంబం అసలు తిరిగి ఉండదు, బంగారం మాది. ఇంటికి వెళ్ళి దేవుడికి చెప్పు, బంగారం కాదు మాది, దుమ్ము కన్నా చెత్త. అంతా బాగుందని ప్రజలు ఎదుట నటించు, కానీ ఎవరెదుట నటించకు? దేవుని ఎదుట నటించకు. యాకోబు తన మామయ్య ఇంటికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? మామయ్య పేరేంటండి? లాబాన్. గట్టి చెప్పండి. లాబాన్ ఇంటికి వెళ్ళగానే అక్కడ 2 అమ్మాయిలు ఉన్నారు. ఒక ఆమె పేరు లేయా, ఇంకొక ఆమె పేరు రాహేలు. ఒక్క సైట్లోనే ప్రేమించేశాడు మన యాకోబు. ఎవరిని చూసి? కొంతమంది మగవాళ్ళు ఉంటారు, రైల్వే స్టేషన్లో ఒక అందమైన అమ్మాయి చూస్తే ఆమెను ప్రేమించేస్తాడు, అక్కడ పార్క్లో కనబడితే ఆమెను ప్రేమించేస్తాడు, కాలేజీలో కనబడితే ఆమెను ప్రేమిస్తుంటారు. అలాంటి కాదు మన యాకోబుది.
యాకోబు రాహేల్ని చూశాడు, ప్రేమించేసి అనుకున్నాడు, ఇప్పుడు కాలంలో చేసినట్లు చేయలా, ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోదాం అనలా. వాళ్ళ మామయ్య దగ్గరికి వెళ్ళాడు, అంటే అమ్మోళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అంటే మేనలుడా మేనమామ అబ్బాయి సంబంధాలు బాగా తెలుసు మీకు, ఏసైకి మనకు ఉన్న సంబంధం తలదు కాదే, ఇది మాత్రం బాగా తెలిసేస్తే. ఎవరు? మేనమామ దగ్గరికి వెళ్ళి అన్నాడు, నేను మామయ్య అంటాను, అపార్థం చేసుకోకండి, మామయ్య మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడు. అనగానే మేనమామకి అర్థమైపోయింది, ఈడు దొంగ చూపులు, మామయ్య లేకపోతే వెళ్ళిపోయి పక్కన కూర్చొని మాట్లాడటం ఇవన్నీ చూస్తున్నాడు. ఎవరు? మామయ్య. మీరేమనుకుంటారంటే అన్నయ్యకి ఏం తెలవదు, మనం ఏం చేసినా అనుకుంటారు. చాలా తప్పు. మీ హిస్టరీ బ్యాక్గ్రౌండ్ మొత్తం లాగేస్తాం, కానీ ఏమీ తెలవని అమాయకుల్లాగా ఉంటాం. అలా ఉండకపోతే మీరు వెళ్ళిపోతారని. ఎవడి బాధ ఆడిది. కానీ మీరు వెళ్తారో ఉంటారని కాదు, అది కాదు నా భయం. ఒక వ్యక్తి ఇక్కడికి వస్తున్నాడంటే అది మన శక్తి కాదు, అది దేవుడి వల్లనే వస్తున్నారు. దేవుడే స్థిరపరచాలి, దేవుడే నిలబెట్టాలి. కానీ అన్నీ తెలిసినా ఎందుకు తెలుసా? ఏ మాట మాట్లాడలేనిది ఏదో ఒకరోజు ఒక వాక్యముతో నీ జీవితాన్ని మార్చడా, ఏదో ఒక వాక్యం చేత నీ జీవితాన్ని కట్టడా, ఏదో ఒక మాట చేత నీ ఇంటిని మళ్ళా చిగురింపజేయడా. నా ప్రసంగం చేస్తున్న నా బతుకుని మార్చినవాడు, నా జీవితాన్ని మార్చినవాడు, అలక్ష్యపాత్మ కలిగిన వాణ్ణి, బాధ్యత లేని వాణ్ణి, చదవలేని వాణ్ణి, గురి లేని వాణ్ణి తన వాక్యం నిలబెట్టగలిగితే మిమ్ముల్ని కూడా పవిత్రతలో నిలబెట్టదా, మళ్ళా భక్తిగా నిలబెట్టదా అన్న గొప్ప నమ్మకమే ఏమీ తెలనోడిగా ఇక్కడ నిలబడి చెప్పేది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన మామయ్య తెలుసు, కానీ మామయ్య ఏమనలా. అనకుండా ఏ అమ్మాయిని అనగానే రాహేలు పెద్ద అమ్మాయా చిన్న అమ్మాయా? గట్టి చెప్పండి. చిన్నమ్మాయి. రాహేల్ని ప్రేమిస్తున్నాను మామయ్య అంటే ఏమనలా, ఎందుకంటే చాలా సీనియర్. ఎవరో మామూలుడు కదా. అందువల్ల సరేరా నువ్వు ప్రేమించరా అంటే, అప్పుడు కాలంలో ఉన్న పద్ధతి ఏంటి తెలుసండి, అమ్మాయిలు అబ్బాయిలకి ఇవ్వటం ఇప్పుడు పద్ధతి, అప్పుడు పద్ధతి అబ్బాయిలు అమ్మాయిలకి ఇవ్వటం. అది త్వరలో వస్తుందంట, అంటే మా అమ్మాయి టైంకి వచ్చేటప్పటికి వస్తుందంట అది. హల్లెలూయా. చూసారా మా అమ్మాయిలు చెల్లెలు అందరూ చప్పట్లు కొడుతున్నారు. అరే రెడీ, మా అమ్మాయిలు ఇద్దరు పెళ్లి టైంకి వచ్చేటప్పుడు కల్లా అది వచ్చేద్దంట. ఆర్ యు రెడీ? ఎప్పుడు వస్తుందో కానీ తర్వాత, కానీ ఆర్ యు రెడీ? చూసారా ఆడపిల్లల తల్లిదండ్రులు అందరు నవ్వుతున్నారు నన్ను చూసి. ఎన్నాళ్ళకి ఒక మంచి మాట చెప్పేవా బాబు, టెన్షన్ పోయింది నాకని. వచ్చేస్తుంది, త్వరగా వచ్చేస్తుంది ఇప్పుడు అంతే. ఇప్పుడేమో అమ్మాయిలు ఇచ్చేవాళ్ళు, ఇస్తాను. అప్పుడు ఎవరు ఇచ్చేవాళ్ళు? మరి నువ్వు ఏమి ఇస్తావు అన్నాడు. ఏమిచ్చేదేముంది పాపం, ఈ కంగారులో మనిషి ఎవరికే యాకోబు కొంచెం కంగారు ఎక్కువగా. 2 సంవత్సరాలు అంటే బాగుండేది, నేనైతే అలాగనే వాడిని. కానీ మనోడేమన్నాడంటే 7 సంవత్సరాలు మీ అమ్మాయిని పొందుకోవడానికి నేను కష్టపడతా, ఆ శ్రమ అంతా నేను తీసుకోను, అది నేను నీకు ఇచ్చేస్తా. మామూలుడా లాభాను, సరే చెయ్యి అన్నాడు. 7 సంవత్సరాలు అయిపోగానే, ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు అయిపోగానే వెళ్ళి అన్నాడు మామయ్యతో, అన్నాడు మామయ్య పెళ్లి సెట్ చేయి మామయ్య, పెళ్లి కార్డులు వేయించండి. నేను వేపిస్తాను రా, నీకెందుకు బాధ, నీకెందుకు, నేను మొత్తం నేను సెట్ చేస్తాగా, నీకెందుకు అన్నాడు. పెళ్లి కార్డు వేపివు అంటే పెళ్లి కార్డు గురించి ఎందుకురా మనకిప్పుడు, నీకు పెళ్లి జరగాలి అంతేనా? అంతే మామయ్య, పెళ్లి కార్డులు ఇప్పుడు వేయకూడదురా, అది తర్వాత ఎందుకు మామయ్య, ఎందుకంటే బ్రెయిన్ మ్యాటర్ మైండ్ అయింది. ఇప్పుడు పెళ్లి కార్డులో యాకోబు రాహేలను వేయకూడదురా, పెళ్లి కార్డు లేకుండా మనకి మనమే ఫ్యామిలీ మ్యారేజ్ అరేంజ్డ్ అందుకని సరే 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 అన్నాడు. అనగానే పెళ్లి కార్డు లేదు, ఏమీ లేదు, పాకం జరిగింది. ఆ తర్వాత తెల్లవారుజామే భార్యను చూసుకోవాలంట. 3 ముళ్ళు కడుతున్నప్పుడు చూసుకోకూడదు, ఇది భలే గొడవ అండి బాబు మగవాళ్ళకే. అందుకే దేవుడు పెళ్లి చేయకముందు వెంటనే వేలెత్తేసామన్నారు అక్కడ.
ఈ బాధలు ఎవడు మరి యాకోబు జరిగింది ఎవడికి జరగకూడదురా బాబు ఈ పొరపాటు అని. ఎవరైనా మరి ఏం చేస్తామండి మళ్ళీ ఇలాంటి జరిగితే. అందుకని ఆ వివాహం అయిపోయింది. 3 ముళ్ళు, అప్పుడు 3 ముళ్ళు అయ్యాను మనకు తెలియదు కానీ అర్థం అవడానికి 3 ముళ్ళు వేసాడు. వివాహం అయిపోయింది. భార్యని పాపం 7 సంవత్సరాల నుండి దొంగ చూపులే చూసుకున్నాడు. ఎవరిని? రాహేల్ని. మీరు అంత అమాయకంగా చూడకండి, మొత్తం మీకు తెలుసు మొత్తం. అమ్మో నాకు అప్పుడప్పుడు కనకబడితే అలా నాన్న కనపడకుండా ఏం అలా మాట్లాడుతుండేవాడు. అలా మాట్లాడుతుంటే మనస్ఫూర్తిగా రాహేల్ని చూసుకుందామని చెప్పి అలాగా ఆమె ముసుగెత్తాడు. అంతే, కళ్ళు తిరిగి పడిపోయాడు. కళ్ళు తిరిగిపోయి పడిపోగానే ఈ పెద్ద కూతురు లేయా, డాడీ మాడి చచ్చిపోయాడు మాడి. అంటే నేను చచ్చిపోలేదే, నేను ఎలా చచ్చిపోతాను? నేను చచ్చిపోలా. మామయ్య నువ్వు చేసింది ఏంటి మామయ్య? నేను చిన్నామని అడిగితే పెద్దామని నుంచి ఇచ్చావు. ఎక్కడ మామయ్య నువ్వు చేసింది? వచ్చాను అన్యాయం అంటే నువ్వు అంత అన్యాయం న్యాయం అని మాట్లాడకు నువ్వు. మన ఈ ఊరిలో పద్ధతి, పెద్ద అమ్మాయికి ఫస్ట్ జరిగిద్దా, రెండో అమ్మాయికి ఫస్ట్ జరిగిద్దా? పెద్ద అమ్మాయికే. మరి నా పెద్ద అమ్మాయి ఏమైపోద్ది నాకు? మరి అందం లేనంత మాత్రం నాకేమైపోద్ది పెద్ద ఆమె? అందువలన పెద్ద ఆమె అయిపోయింది. రెండో ఆమె కూడా ఇంకొక 7 సంవత్సరాలు కష్టపడి అన్నాడు. 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఇప్పుడు నేను వివాహం గురించి కాదు చెప్పేది, దీంట్లో ఉన్న పాయింట్ మనం గమనించాలి. దేవుడు నేర్పించే సత్యం ఏంటంటే, ఆయన అంతా బాగుందని ఎవరు నటించలా? యాకోబు నటించలా. నేను ఆశించింది ఎవరిని, కానీ నువ్వు ఇచ్చింది ఎవరిని? నేను అక్కడితో తృప్తి పొందను, నాకు రాహేలు కావాల్సిందే. మరలా 7 సంవత్సరాలు కష్టపడ్డాడు, మళ్ళా 7 సంవత్సరాలు శ్రమించాడు, 7 సంవత్సరాలు దుఃఖపడ్డాడు. ఈ రోజున నువ్వు ఆశించింది ఒక పెద్ద ఉద్యోగం, కానీ చిన్న ఉద్యోగం నీకు అందింది. అక్కడతో నువ్వు తృప్తి పడకూడదు, అది నువ్వు పొందుకోవాలి. నువ్వు రాహేలు ఆశీర్వాదం ఆశించావు, కానీ మనుషులు ఇచ్చింది మళ్ళా. నువ్వు ఆశించింది రాహేల్, కానీ నువ్వు పొందుకుంది లేయా. నేను వివాహం గురించి కాదు, ఇక్కడ ఉన్న సత్యం చెప్పడానికి. నువ్వు ఆశించింది రాహేల్, కానీ మనుషులు ఇచ్చింది. కానీ ఆయన తృప్తి పొందాడా? అంత బాగుంది నడిచాడా? సర్దుకున్నాడా? లేదు. నాకు కావాలి రాహేలు. అయితే రాహేలు కావాలంటే నువ్వు కష్టపడాలి, రాహేలు కావాలంటే నువ్వు శ్రమించాలి. అయినా పర్వాలా, నేను ఆశించింది నేను పొందుకోవాల్సిందే. నువ్వు విశ్వాస జీవితంలో అడుగుపెట్టినప్పుడు, పరిచర్యకి అడుగుపెట్టినప్పుడు, కుటుంబ జీవితం అడుగుపెట్టినప్పుడు రాహేలు ఆశీర్వాదం నువ్వు ఆశించావు, కానీ మనుషులు నీకు ఇచ్చింది లేయా. నువ్వు ఏం చేయాలి తెలుసా? ఆ రాహేలు ఆశీర్వాదం కొరకు నువ్వు ప్రార్థన చేయాలి, కష్టపడాలి, నిలబడాలి, శ్రమించాలి. ఖచ్చితంగా రాహేలు ఆశీర్వాదం పొందుకుంటాం. మన మందిరంలో ఒక యవనస్తురాలు వస్తుంది. ఆమె IAS కొరకు పరీక్షలు రాసింది. IAS అంటే చదువుకున్న మీ అందరికీ తెలిసి ఎంత కష్టమో అని. IAS రాస్తే ఆమెకి వచ్చింది IRS. ఏంటిది? ఇండియన్ రైల్వే సర్వీసెస్ వచ్చింది. IRS వచ్చింది. ఆమెతో నాకేం తెలుసు ఆమె IAS ఎక్స్పెక్ట్ చేస్తుందని. నా దగ్గరికి వచ్చింది, IRS వచ్చింది. నేనన్నా, అమ్మ నాయన IRS వచ్చిందమ్మ నీకు ఎప్పుడు అపాయింట్మెంట్ అంటే పలానా అపాయింట్మెంట్ అంది. దేవా స్తోత్రం అన్నా. అంటే ఆమంటుంది IRS కాదన్నా, నేను ఆశించింది IAS అన్నా. అమ్మా నేనన్నాను, రైల్వే ప్రభుత్వ ఉద్యోగం, కళాసి ఉద్యోగం కోసం ఎంటెక్ వాళ్ళు రాస్తున్నారు. కళాసి ఉద్యోగం కోసం ఎంటెక్ వాళ్ళు రాస్తున్నారు, బీటెక్ వాళ్ళు రాస్తున్నారు. ఇప్పుడేంటమ్మా నువ్వు, నీకు IRS వస్తే IAS అంటావు? నేను ఆశించింది IAS. వాళ్ళమ్మ నాతో చెప్తుంది, రాత్రిపూటలు నిద్రపోవట్లేదంట, కష్టపడి చదువుతుంది. ఎందుకు తెలుసా? నేను IAS కాదు ఆశించింది, నేను IAS. అందువలన నేను దాంతో తృప్తి పన్ను. నేను ఆ రాహేలు దీవెనకి నేను అడుగు పెట్టాల్సిందే. అంతా బాగుందని నువ్వేం చేయకూడదు, నటించకూడదు. ఈ రోజున నీ జీవితంలో ఏం ఆశించావో, నీ వ్యాపారంలో ఏం ఆశించావో, పరిచర్యలో ఏం ఆశించావో, నీ కుటుంబంలో ఏం ఆశించావో, ఈరోజు మనం కూడా ఉన్నది లేయా ఆశీర్వాదంలోనే ఉన్నాం. రాహేలు ఆశీర్వాదానికి మనం వెనకాల స్థలాలు ఉండొచ్చు, ఇటు స్థలాలు ఉండొచ్చు, అది లేయా ఆశీర్వాదం మాత్రమే. కానీ మన దేవుడు మనం ఆశించేది ఏంటి తెలుసా? ఒక రాహేలు ఆశీర్వాదం కొరకు వెళ్ళాలి. రాహేలు ఆశీర్వాదం కొరకు కొంచెం కనిపెట్టాలి, కొంచెం శ్రమించాలి, కొంచెం దేవుని కొరకు ముందడుగు వేయాలి. నేను చెప్పనా, యాకోబుకి 7 సంవత్సరాలు పట్టింది, మనకి 7 సంవత్సరాలు కాదు, 7 నెలల లోపలనే మనకు అందించగలడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యాకోబు అంత బాగుందని ఏం చేయలా, నటించాలా. ఈరోజు నువ్వు కూడా ఏం చేయకూడదు, అంతా బాగుందని నటించకూడదు. దేని కొరకు వెళ్ళాలి? నువ్వు ఆశించిన దానికి వెళ్ళాలి.